నమస్తే గురూజీ. నేను అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం ఆసుకపల్లి నుంచి మాట్లాడుతున్నాను. నన్ను మా ఫ్రెండ్ కుర్ర నరసింహరావు గారు జాయిన్ అవ్వమని సలహా ఇచ్చారు, కానీ అది నేను అంతగా అశ్రద్ధ చేశాను. అయితే నాకు ఇక్కడ దాకార సూర్యకాంతం గారు నన్ను ఇందులో జాయిన్ చేశారు. నేను లెవెల్ 1 11వ తారీఖున జాయిన్ అయ్యాను. 11వ తారీఖున జాయిన్ అయిన దగ్గర నుంచి మీరు చెప్పిన సూచనలు సలహాలు పాటిస్తున్నాను. అయితే నేను ఈ హిందూ చైతన్య స్పిరిచువల్ కోచింగ్ ప్రోగ్రాంలో జాయిన్ కాకముందు ఏదైనా యోగా చేయాలి అనుకునేవాడిని. అయితే యోగా చేయాలి అంటే నా ఏజ్ 64, యాక్సిడెంట్లుగా నీ జాయింట్ ప్రాబ్లం ఉంది, కాబట్టి యోగా చేయలేను. కాబట్టి మెడిటేషన్ చేయాలని ఆలోచన వచ్చింది. కానీ మెడిటేషన్ కూడా ఎలా చేయాలో ఏం చేయాలో కూడా చెప్పేవాళ్ళు ఎవరు లేరు. అందువలన ఏం చేయాలని ఆలోచిస్తుండగా ఇలా మా ఫ్రెండ్ సలహా ఇవ్వడం, ఆ సలహా మేరకు ఎవరినైనా చూసి ఎవరి దగ్గరైనా నేర్చుకుందాం అనుకోవడం, ఈలోగా మా గ్రామ పంచాయతీ నుంచి దాకా సూర్యకాంతం గారు నన్ను ప్రపోజ్ చేసి ఇందులో జాయిన్ చేశారు. జాయిన్ చేసినప్పటికీ నా పరిస్థితి ఏంటంటే మానసికంగా కొన్ని టెన్షన్స్ ఎక్కువగా ఉండేవి. పోతే కొన్ని ప్రాబ్లమ్స్, అంటే శారీరకంగా ఇబ్బందిగా ఉండేది. అప్పటికి నాకు చాలా కాలం నుంచి గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉండేది గురూజీ. గ్యాస్ట్రిక్ ట్రబుల్ కోసం మందులు వాడాను. ఇందులో జాయిన్ అయ్యే వరకు మందులు వాడుతూనే ఉన్నాను. కానీ డాక్టర్ గారు చెప్పిన సలహాలు కూడా పాటిస్తున్నా కానీ ఎక్కడ తగ్గట్లా. అప్పటికి నాకు 18 సంవత్సరాల నుంచి అరికాళ్ళ మంటలు ఉండేవి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఎలా అయినా నేను గోల్ రీచ్ అవ్వాలి అనే ఆలోచనతో ఇందులో జాయిన్ అయ్యాను. అయితే ఆ శివయ్య అనుగ్రహంతో మీ రూపంలో వచ్చి నన్ను ఇందులో జాయిన్ చేసేయడని అనుకుంటున్నాను. నాకు ఇప్పుడు గ్యాస్ట్రిక్ సమస్య లేదు, తగ్గిపోయింది. ఈ సంయమ పాటించిన దగ్గర నుంచి ఒక 3-4 రోజులు నేను మందులు వేసుకున్నాను, కానీ ఆ తర్వాత పూర్తిగా మానేశాను. అయినా ఇప్పుడు గ్యాస్ట్రిక్ సమస్య లేదు. అప్పుడు మందులు వేసుకుంటున్నప్పుడు కూడా గ్యాస్ట్రిక్ సమస్య ఉండేది, ఇప్పుడు ఆ సమస్య లేదు. ఐఎమ్ వెరీ హ్యాపీ. అయితే నాకు ఈ నీ జాయింట్ ప్రాబ్లం వలన పిల్లలతో కూడా కింద కూర్చోలేకపోయేవాడిని, 2 నిమిషాలు కూడా కూర్చోలేకపోయేవాడిని. ఇప్పుడు ఒక ఇద్దరు జాయిన్ అయిన తర్వాత 4-5 రోజుల వరకు అలాగుంటే గ్రాడ్యువల్గా క్రమేపీ అలా కూర్చొని ట్రై చేస్తే ఇప్పుడు ఈ రోజు కూడా ఉదయం 7:30 నుంచి ఇప్పటి వరకు కూర్చొనే ఉన్నాను, మఠం వేసుకునే ఉన్నాను. మధ్యలో 2-3 సార్లు ఒకసారి కాళ్ళు చాపుకున్నాను తప్ప. అంటే మోకాలు నొప్పులు పోయినాయి, గ్యాస్ట్రిక్ ట్రబుల్ తగ్గింది. అయితే అప్పటికి నాకు పొట్ట ఉబ్బరంగా ఉండి గట్టిగా ఉండేది, ఆయాసం వచ్చేది, ఊపిరి ఆడేది కాదు. దానికి కూడా మందులు వాడుతున్నాను, ఇప్పుడైతే వాడట్లేదు. ఆయాసం అయితే తగ్గింది, ఉబ్బరం తగ్గి, అంటే పొట్ట గట్టిగా ఉండేది తగ్గిపోయి మెత్తగా దూదిలా అయిపోయింది. దాంతో నాకు ఈ ఆయాసం, నీరసం మ్యాక్సిమం కంట్రోల్ అయిపోయింది. అంటే మీరు ఇచ్చే స్పిరిచువల్ ప్రోగ్రామ్తో కానివ్వండి, ఈ శక్తిపాతంలో మీరు ఇచ్చినటువంటి శక్తిని కోల్పోకుండా అలా చేస్తూ ఈ ఇది ఒక పెద్ద అమేజింగ్ అనే చెప్పాలి, వండర్ఫుల్ ప్రోగ్రామ్ ఇది. దీంతో ఇది ఒక్కటే కాకుండా నాకు అరికాల మంటలు లాంగ్ బ్యాక్ నుంచి ఉన్నాయి. ఆ లాంగ్ బ్యాక్ నుంచి ఉన్నటువంటి అరికాల మంటలకి రోజు పాపం నా మిస్సెస్ చేత ఆయిల్ పట్టించేవాడిని. నిద్ర పట్టేది కాదు, ఏ 2:00కో 3:00కో 1:00కో ఎప్పుడో దాని ఇష్టం వచ్చినప్పుడు పట్టేది. అయితే ఇప్పుడు అరికాల మంటలు తగ్గాయి, పూర్తిగా తగ్గిపోలేదు, కానీ ఈ 24 డేస్లో నాకు తగ్గాయి. ఈ మధ్య ఒక 4-5 రోజుల నుంచి మా మిస్సెస్ చేత ఆయిల్ కూడా పట్టినవ్వట్లేదు. టెన్షన్ ఉండేది, టెన్షన్ తగ్గింది. స్కిన్ చేతుల మీద అక్కడ ముడతలు పడి ఉండేది, ఇప్పుడైతే టైట్గా ఉంది, బాగుంది, ఫిట్గా ఉంది. నిద్ర మాత్రం అప్పటికిప్పుడు ఒకటే ప్రాబ్లం. అప్పుడు నిద్రపోయిన ఉదయం లేచేసరికి అలసటగా ఉండేది, నీరసంగా ఉండేది. ఇప్పుడు కూడా సేమ్ అంతే నిద్ర. రాత్రి 12-1 గంటకో పడుతుంది, కానీ ఉదయం లేచేసరికి ఆ నీరసం ఉండట్లా, తేలిగ్గా ఉంటుంది. చేత ఇది ఒక మిరాకిల్ అని చెప్పాలి. ఇది ఒకటేనే కాదు, ఎందుకంటే నేను ఇందులో అనుభవించినవన్నీ ప్రాక్టికల్గా ఫేస్ చేశాను కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. నేనైతే ఇంతవరకు గతంలో ఎప్పుడు పబ్లిక్లో మాట్లాడటం అని ఇలాంటిది ఉండేది కాదు. నాకు స్టేజ్ ఫీల్ ఎక్కువ ఉండేది. అలాగే మఠం వేసుకుని కూర్చుంటున్నాను, టెన్షన్ తగ్గింది, అరికాల మంటలు తగ్గాయి,
పొట్ట ఉబ్బరం తగ్గింది, ఇంకా మెయిన్ గ్యాస్ట్రిక్ ట్రబుల్ తగ్గింది. వెయిట్ లాస్ కూడా ఒక 2 కేజీలు తగ్గాను. ఇంతకుముందు అసలు యాక్చువల్గా 55 కేజీలు ఉండేవాడిని. 1 ఇయర్ నుంచి హెల్త్ బాగోలేనప్పటి నుంచి గ్రాడ్యువల్గా 58కి పెరిగాను. ఇప్పుడు 56 ఉంది. అంటే 2 కేజీలు వెయిట్ లాస్ పెరిగాను. ఇందువలన ఈ ఎనర్జీ పెరిగి వాకింగ్ కూడా ఎక్కువ చేయాలనిపిస్తుంది. గతంలో అయితే నేను మా శివాలయం ముందు ఒక 1.5 కిలోమీటర్లు, ఆ 1.5 కిలోమీటర్ల శివాలయం దగ్గరికి వెళ్ళి తిరిగి వచ్చేవాడిని. ఈ కాలంలో కొన్ని కారణాల వల్ల మళ్ళా ఒక నెల 15 రోజుల నుంచి వెళ్ళలేకపోయాను. ఇందులో జాయిన్ అయిన తర్వాత అప్పుడప్పుడు ఈవినింగ్ టైంలో వెళ్తున్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే మీరు చెప్పినట్టుగా నేను పాటిస్తున్నాను. నాకు ఇప్పుడు శారీరకంగా తేలిగ్గా ఉంది, ఆరోగ్యరీత్యా కొద్ది బాగుంది, ఆందోళన తగ్గింది, శక్తి పెరిగింది, మెయిన్ ఆధ్యాత్మికంగా కూడా అభివృద్ధి అనిపించింది, నాకు చెందింది. అందువలన ఏంటంటే ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు అసలు నిజంగా ఇన్ని ఉపయోగాలు ఉన్నటువంటి ఈ హిందూ చైతన్య స్పిరిచువల్ ప్రోగ్రాంలో అందరూ పాల్గొవాలని, అంటే మీకోసం కాదు, అది మా కోసమే కాబట్టి, మా కోసం మేము చేసుకుంటున్నటువంటి ప్రోగ్రాం కాబట్టి, అది శివుడు మీ ద్వారాగా ఆజ్ఞాపించి మీ ద్వారాగా మాకున్నటువంటి సమస్యలను తగ్గించుకునే అవకాశం కలిగింది. కాబట్టి మా కోసమే కాబట్టి ఈ సమస్యలను మేము అధిరోగించాలి అంటే మేము ఇందులో చేరుతున్నాం. ఇంకా చేరే వాళ్ళకు కూడా కొంతమందికి చెప్పాం. అయితే మాకు ఇంట్లో ఎవరు లేరు, నేను నా వైఫ్ ఉన్నాం, పిల్లలు వేరే బయట ఉన్నారు. మా పిల్లలకు కూడా చెప్పాం, మీరు చేయండి, లేకపోతే మీ పిల్లలు చేయించండి. పిల్లలు మార్నింగ్ 7 o'clockకి వెళ్ళిపోతున్నారు డాడీ, అవకాశం ఉంటే మేమే చేస్తామని చెప్పి మా పిల్లలు కూడా చెప్పడం జరిగింది. కానీ ఇది మాత్రం చాలా అమేజింగ్ అండ్ వండర్ఫుల్ ప్రోగ్రామ్. ఇందులో ఏ విధమైన ఇది లేదు. మీరు ఇచ్చే ఎనర్జీస్ను చాలా సూపర్ సూపర్ సూపర్. ఎందుకంటే ఈ శక్తిపాతంలో ఉన్నటువంటి విషయాలు అవి. మీరు ఆ శివుడిని పిలుస్తుంటే కైలాసంలోకి వెళ్ళి, శివ నువ్వెందుకు రావు, రా, నా ద్వారాగా మా శిష్యులందరికీ నేను వచ్చినటువంటి ఇది నాకు ప్రోత్సహించి నన్ను చెయ్యి అన్నట్టే అనిపిస్తుంది తప్ప మీరు ఇక్కడ మా ముందున్నట్టుగా అనిపించట్లా. అలా శివుడు ఈ రూపంలో మాకు దర్శనం ఇస్తున్నాడు, మీ రూపంలోనే అనిపించి మేము మీరు చెప్పిన విధంగా చేసాం. అయితే ఇచ్చినటువంటి 24 రోజుల్లో 2 రోజులు ఒక సాలిడ్ తప్ప మిగతా 20 రోజులు లిక్విడ్తోనే చేసాం. కానీ చాలా బాగుంది. మధ్యలో అయితే ఒక రోజు ఎందుకో దృష్టి మరలేదు, సాలిడ్ మీదకి వెళ్తే బాగుందని. మన కోసం మనం చెప్తున్నప్పుడు గురువుగారు చెప్పిన విధంగా చేయాలి కదా, అంతేగాని మనం మరలా సాలిడ్ మీదకి వెళ్ళకూడదు. మరలా గురువుగారు సాలిడ్ మీదకి ఎప్పుడు వెళ్ళమంటే అప్పుడే వెళ్ళాలి అన్న ఆలోచనతో ఆగిపోయాం. కానీ చాలా బాగుంది. సాలిడ్గా తీసుకున్నప్పుడు కొద్దిగా ఇబ్బందికరంగా అనిపించి లిక్విడ్ తీసుకున్నప్పుడు బాగుంది. ఈ లిక్విడ్ 20 రోజులు చేసినప్పుడు అయితే చాలా బాగుంది గురువుగారు. అందువలన నాకు ఎందుకని ఈ లిక్విడ్ మీద కంటిన్యూ అయ్యే అవకాశం, ఆ భగవంతుడు మాకు ఆ ఫ్రూట్స్ అవి సప్లై చేయగలిగే అవకాశం కొనుక్కోవడానికి కూడా ఉంటే బాగుందని చూస్తాను గురువుగారు. ఇంచేత లెవెల్ 1 మీరు మరలా చేయమన్నా చేస్తాను, లెవెల్ 2 మీరు ప్రమోట్ చేసినా చేస్తాను. ఏది ఏమైనా ఇందులో ఈ ప్రోగ్రాంలో ఉండాలి, హిందూ చైతన్యం అనే స్పిరిచువల్ ప్రోగ్రాంలో ఉండాలనే ఆలోచన మాత్రం నాకు దృఢంగా నాటుకుంది గురుగారు. ఇన్ని రకాలుగా జరిగినటువంటి తమ యొక్క సందేశాలు వింటూ, ఎందుకంటే ఆ సందేశంలో కూడా ఈ పార్టిసిపెంట్స్ అడిగే ప్రశ్నలన్నింటికీ మీరు జవాబు చెబుతూ ఓర్పుగా జవాబు చెప్తూ, అందుకు ఉదాహరణలతో చెప్పేసరికి ఆ ఉదాహరణలోనే వారు అడిగినటువంటి ప్రశ్నలకు జవాబు దొరికేది. నేరుగా డైరెక్ట్ మీరు ప్రశ్న జవాబు చెప్పకుండా ఉదాహరణ చెబుతూ ఉదాహరణలోనే ఆ ప్రశ్నకు జవాబు దొరికేలా చేశారు. ఎవరు చేస్తారు గురువుగారు ఇదంతా? అందువలన మీలాంటి గురువులు మాకు దొరకడం మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం గురువుగారు. థ్యాంక్ యూ గురువుగారు, థ్యాంక్ యూ.